చక్కగా మాట్లాడారు. సో మాకు కూడా ఒక చిన్న వార్నింగ్ బెల్, పృథ్వీ గారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఇక్కడికి గెస్ట్గా విచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అలాగే ఒక మంచి పాత్ర కూడా చేశారు. సో మీ వర్డ్స్ ఏంటి మన ప్రభుత్వ సారాయి దుకాణం? ఓవర్ టు యు సార్. విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా మా గురుతుల్యులు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పెట్టని కోట శ్రీనివాసరావు గారు నిన్న పరంపదించారు. మేము ఎక్కడో వేరే షూటింగ్లో ఉండటం వల్ల రాలేకపోయాం. ఆ మహానుభావుడికి మా ప్రభుత్వ సారా దుకాణం తరపున నివాళులు అర్పిస్తున్నాం. అలాంటి మహానటుడు మరలా అలాగే బి సరోజాదేవి గారు, మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఎన్నో సినిమాలు హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఆమె కూడా కాలధర్మం చెందారు. ఈరోజు నిజంగా చలనచిత్ర పరిశ్రమ మహానటుల్ని కోల్పోయింది. ఆయన ఎప్పుడు కోట గారు ఒక మాట అంటూ ఉండేవారు, ఏమంటే పృథ్వీ గారు, కోటకి ఇండస్ట్రీ అక్కర్లే, ఇండస్ట్రీకి కోట కావాలని. అంటే అది ఆయన కాన్ఫిడెన్స్. ఆయన కాన్ఫిడెన్సు మనం ఏ క్యారెక్టర్ చేసినా దాన్ని ఒక మైలురాయి చేయాలి, దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని కోటన్నా లేరంటే కోట ఎప్పుడు కోటే. ఆ కోటని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇక మా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ తరపున ఈ రోజున పోస్టర్ లాంచింగ్ జరిగింది. ఇక మెయిన్ ఏంటంటే ఒకటి చెప్తాం మా నరసింహనంది గారి గురించి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమలో రాళ్ళు రత్నాలు చేసి రత్నాలు అమ్మేవారు అని. అలాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక నేషనల్ అవార్డు వచ్చిన డైరెక్టర్ 1940 ఒక గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిందండి. కానీ దార్శర నారాయణరావు గారి దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అందరూ ఎవరయ్యే కుర్రోడు అద్భుతమైన కథతోటి సినిమా తీశాడు అనగానే ఇమ్మీడియట్గా బైక్ స్టార్ట్ చేసాం. నేను మా ఫ్రెండ్ ఎక్కడున్నా నరసింహరాజు గారిని పట్టుకుని ఒక వేషం అడుగుతాం మనం. అలాంటి డైరెక్టర్ దగ్గర మనం పనిచేయాలి. చాలాసార్లు బైకులు వేసుకుని సాగర సొసైటీలో తిరుగుతూ ఉండేవాళ్ళం. తర్వాత కబడ్డీ మీద ఒక సినిమా చేశారు, ఒక వేషం చెప్పారు, కానీ అది వేరే డేట్లు ఉండటం వల్ల కుదరలేదు. మరలా ఇప్పుడు దొరుకుద్దబ్బా ఛాన్స్ అంటే ఈ ప్రభుత్వ సారా దుకాణంలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. అసలు అది మోహన్ రెడ్డి గారు, ఆయన కమల్తో నా ప్రయాణం, మీతో మా ప్రయాణం ఈ సినిమాకి ఆయన పెట్టిన క్లోజులు చూస్తే ఒక రగ్గడు ఆ చుట్ట నోట్లో పెట్టి ఇలా కాలుస్తుంటే అన్న అదిరిపోయింది అన్న, ఇంకా చాలు, ఇంత ఎక్కువ చేయొద్దు నువ్వు అలా అని సిగరెట్ అలా వదులంతే అన్నాడు. అంటే ఒక డైరెక్టర్ గారు పెట్టిన ఫ్రేమ్ కానీ ఒక డిఓపిగా దాన్ని సజెస్ట్ చేసిన విధానం కానీ నిజంగా అద్భుతం అండి. అలాగే ఈ సినిమాలో మాకు ప్రణయ గోదావరిలో యాక్ట్ చేశాడు హీరో. తను వచ్చి ఎవరంటే, ఎప్పుడైనా సరే ఆలీ గారితో పాటు మేము ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఆలీ గారితో పాటు ఆలీ గారు గుండెకాయ బాబా గారు ఉంటారు. ఆలీ గారు బాగోగులు, ఆలీ గారి డేట్లు అవన్నీ చూసే వ్యక్తి. వారి అబ్బాయి తను. ఇది చాలామందికి తెలియదు. ఈ ప్రణయ్ గోదావరిలో తను అద్భుతంగా చేశాడు. ఇంకా అతను బ్రహ్మాండమైన పాత్రలు చేయాలి ఈ సినిమాలో, అద్భుతం. అలాగే ఇక్కడ జర్మనీ నుంచి వచ్చాడు అబ్బాయి. ఎవరు అబ్బాయి? నేనేమనుకున్నానంటే అండి, ఒక హీరో వచ్చాడండి, మా ఆయన బాలు గారు చెప్పారు, హీరో వచ్చాడండి జర్మనీ నుంచి, ఆయన టికెట్ ఆయన పెట్టుకొచ్చాడంటే, ఓరమ్మ ఈ రోజుల్లో ఇంత పెద్దోళ్ళు ఉన్నారే, అక్కడి నుంచే వచ్చాడు ఇక్కడికంటే నిజంగా అతనికి కళ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, సినిమాలో యాక్ట్ చేయాలని. జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాడు. ఇప్పుడు ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. సో అలాంటి యాక్టర్స్ని సెలెక్ట్ చేశారు నరసింహరాజు గారు. అలాగే ఆ అమ్మాయి మా కాంబినేషన్, మేము చేసిన కాంబినేషన్లో అతిథి. బాబోయ్ అసలు చెవులు మూసుకోవాలి మనం, దడదల్లాడించేసింది మాట. మామూలు తెలంగాణ ఏంటి, తెలంగాణ ఉమెన్ పవర్ ఏంటి, ఎలాగా ఉండాలి, ఎమ్మెల్యే అయితే నాకేంటారు తొక్క అని అంటారు తను. అలాగా ఉన్న పవర్ మాట చూడటానికి సాఫ్ట్గా కనపడుతుంది కానీ పవర్ఫుల్ రోల్ అదరగొట్టేసినాము. ఆల్ ది బెస్ట్. అలాగే ఆయన వెనకాల వస్తారు కదా మీరు
వినయ్ తను చాలా అద్భుతంగా చేశారు. ఇక ఈ ఒక్కొక్క క్యారెక్టరు ఇక మన ముస్లిం ఇప్పుడు సైరాబాను గారు ఒక నిమిషం ముగించేస్తారు. సైరాబాను గారు కూడా అంటే నేను డబ్బింగ్ చేసినప్పుడు నా వరకు ఇవన్నీ చూసాము. ఇంకొకటి ఏంటంటే ముందుగా మా అమ్మాయి గురించి చెప్తే బాగుండదని హాయిగా, ఎందుకంటే ఏ స్టేజ్ మీదకి వచ్చినా కూడా కృష్ణ గారు మహేష్ బాబు సినిమాల్లో యాక్ట్ చేయొద్దంటాడంట ఫాదర్ని. అలాగా నేను చేయలే, నరసింహనంది గారు తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో శ్రీలు నా డాటరు తను చేసిన సినిమాలు గ్లామరస్గా ఫస్ట్ కొత్త రంగుల ప్రపంచం అని రిలీజ్ చేసాం. అది బాగా వెళ్ళింది. ఓటీటీకి కూడా నెక్స్ట్ వీక్ వస్తుంది అమెజాన్ ప్రైమ్లో. ఇక తను తెరసాప సాక్రిఫైస్ క్యారెక్టరు దీంట్లో ఒక అద్భుతమైన ఆ క్యారెక్టర్ పేరే గుర్తుపెట్టుకుంటారు. ఇది నిజం. ఇది అలాగే పిఠాపురంలో అలా మొదలైందని చెప్పి చంద్రమహేష్ గారి సినిమాలో మెయిన్ లీడ్ తను. సో తను అంటే మనం ఆసక్తి ఉంది, సినిమా తీసాం, తనే డెవలప్ చేసుకుని తనే అందరి దగ్గరికి వెళ్ళి నరసింహనంది గారి సినిమాలో కూడా మీకు క్యారెక్టర్ నేను చెప్తున్నాడు, మీరు వెళ్ళండి నేను. సో అలాగా ఇలా వీళ్ళందరూ యంగ్ టీం మొత్తం అందరికీ అంటే మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఆ భగవంతుడు నటరాజు స్వామి అనుగ్రహం ఉండాలని, మంచి మంచి పాత్రలు మీరు చేయాలని ఇంతమందిని క్లబ్ చేసి ఆయన డైరెక్షన్ నేను విన్నాను అనమాట. షూటింగ్లో నాకు విక్రమ్ చెప్తుండేవాడు, డైరెక్టర్ గారు నిజంగా మామూలు బ్రెయిన్ కాదండి. మార్నింగ్ 7 o'clock షాట్ తీయాలంటే నాకు అవన్నీ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటే నేను చేయగలుగుతాను, అది వచ్చే వరకు నేను చేయను, అది కావాలి అని గట్టిగా పట్టుబట్టి బ్రహ్మాండమైన వర్క్ చేశారు. అదే ఎటువంటి ఎండాకాలంలో. అలాగే మా గురుతులు తిలక్ గారు రండి, ఈయన ఫస్ట్ నేను పద్మాలయ స్టూడియోస్లో చూశాను. కృష్ణ గారి పక్కన నిలబడి ఉన్నాడు ఇతను. ఈ బొగ్గల ఈగలు సేమ్ అంతే, కొంచెం తగ్గినాయి అంతే. ఏంటంటే మీ సీక్రెట్ ఏంటంటే ఒక యాపిల్ తింటానండి రోజు. ఆయన స్కూటర్లో 2 యాపిల్స్ ఉంటాయి, పొద్దున్న ఒకటి తింటాడు అందరూ ఎదురుకుండా, ఒకటి మధ్యాహ్నం ఒకటి తింటాడు. అదే ఆయన హెల్త్. గొప్ప మనిషి. ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు. ఇక నరసింహనంది గారి గురించి ఈ సినిమాకి మళ్ళా స్టేట్ గవర్నమెంట్ మొన్న ఇచ్చారు కదా అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్, అలాగే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు, అలాగే నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళాలని ప్రభుత్వ సారా దుకాణం అద్భుతమైన సినిమా అని చెప్పాలి. మా తాడేపల్లిగూడెంలో మా మేనమాలంతా ఇప్పుడంటే సాయంత్రం అయితే మ్యాన్షన్ హౌస్లు టీచర్స్ చేతులు తీయడం ఇప్పుడు అప్పుడు అవి లేవు. ప్రభుత్వ ప్రసాద్ షాప్కి వెళ్ళరా అంటే ప్రసాద్ అంటే ఏంటో అనుకునేవాళ్ళం, అదే ప్రభుత్వ సారా దుకాణం. ఇక ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మా ప్రసన్న గారును సముద్ర గారు ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, మా మోహన్ కృష్ణ గారు కెమెరామెన్ గారు, ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్ చేసిన వాళ్ళ అబ్బాయి దానవీర సూరకర్ణ అటువంటి సినిమా. ఇంకా మహానుభావుడు, అసలు యుగ పురుషుడు దగ్గర కొడుకైనా సరే అంత అద్భుతంగా పనిచేశారంటే ఆ యుగ పురుషుడు ఆ హరికృష్ణ గారి పక్కన ఆయన ట్రావెల్ అయ్యారు, వాళ్ళు సొంత బంధువు. అలాగే మా సముద్ర గారు దీంట్లో వెంకటాద్రి సినిమాలో స్వర్గీయ తారకరత్న గారి హీరో. ఆ సినిమాలో దొంగపోతుల్లాగా ఉన్నారు ఒక 10 మంది కొడుకులు నాకు. ఇతన్ని పెడితే ఏముంటుందండి అని చాలామంది చెప్తే ప్రసన్న గారు నైట్ ఫోన్ చేసి 11:30 నుంచి 1 గంట వరకు వాళ్ళ ఆఫీసులో కూర్చొని పృథ్వీ నేను ఈ డబ్బులు ఇస్తానంటే చాలా బాగా చూశారు. కర్నూలు వెళ్ళాం, అద్భుతంగా సినిమా చేసాం, బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఇప్పుడు అది మళ్ళీ ఓటీటీలు వచ్చిందంటే ఒక సంచలనమే. మళ్ళీ ఆ సినిమా రీమేక్ అయితే పెద్ద సంచలనం. అలాంటి సినిమా చేసిన డైరెక్టర్ గారికి ప్రసన్న గారికి ఇద్దరికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. అలాగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా విజయరంగరాజు గారు, ఆయన నిజంగా లేరు అంటే అది చాలా నిజంగా బాధాకరం. నేను కరెక్ట్గా మన షూటింగ్ అప్పుడే ఆయన సీన్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎంటర్ అయ్యా లోపలికి. ఎవరో వెళ్ళిపోతున్నాడు అంటే గురువుగారు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది బయలుదేరుతున్నాను అన్నాడు. సో అలాగా పాత కొత్త కలయికతోటి ప్రభుత్వ సారా దుకాణం అద్భుతంగా ఉంది. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు వారు చెప్పించిన డబ్బింగ్ విధానం కానీ ఆ సినిమా కానీ చాలా బాగుంది. సో ఆ ప్రొడ్యూసర్సు ఇద్దరు నటులు కూడా అయిపోయారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఈ సినిమా మంచి డబ్బులు రావాలి, అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమాలు రావాలి. ఈ టీం అందరూ మరలా ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారి టీం లాగా ఏ సినిమా అయినా వీళ్ళే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ అవకాశం ఇచ్చిన ఎస్విఎస్ ప్రొడక్షన్స్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.